ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏఎంబి మాల్కి వచ్చామన్నమాట. ఇది ముందుగా కాదు, షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత, తిరగడం అంతా అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నాను. అందుకనే ఫేస్ అలా ఉంది. పార్దు హాయ్ చెప్పు. హాయ్. ఎట్టిపోతారు పార్దు? ఎట్టిపోతున్నావురా? బుయ్యా. ఇది ఏఎంబిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లోనే అన్ని షాపింగ్ మాల్స్ పేర్లు రాసి ఉంటాయి. చూసారు కదా, మాల్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఆ ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఈ ముందర సైడే కాకుండా సైడ్కి కూడా ఈ బిల్డింగ్ చుట్టూతా రాసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వెళ్తున్నాం చూసారా, లెఫ్ట్ సైడ్లో ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. పార్కింగ్ అటు సైడ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది మాల్స్కి వెళ్ళి. ఇంకా ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవుతున్నారని వెళ్ళామన్నమాట. కానీ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. మా చిన్నోడైతే పుట్టిన తర్వాత, ఇంకా మనకి తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళడమే లేదు కదా, ఇంకా చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. సో ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. జనాలు ఎక్కువగా లేకపోవడంతో B1లోనే దొరికింది పార్కింగ్ అనేది. నార్మల్గా కన్నా చాలా తక్కువ ఉన్నారు. మాల్స్లో చాలా ఎక్కువగా ఉంటారు కదా, కానీ ఇప్పుడు చాలా తక్కువే ఉన్నారు. ఇంకా కోవిడ్ ఎఫెక్ట్ అలాగే ఉంది. సో చూసారా, మేమిద్దరం వెనకాలే ఉన్నా కూడా దానికి తెలిసినట్టు ముందే వెళ్ళిపోతుంది వాడిని పట్టుకొని. మరి అక్కడ ముందే వచ్చేసింది, కానీ ఈ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు దానికి భయం వేసింది అనమాట. 1 ఇయర్ దాటింది కదా మాల్స్లోకి వెళ్ళి, అసలు బయటకు వెళ్ళడమే లేదు. దానికి అలవాటు తప్పింది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచే షాపింగ్ మాల్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా సినిమాస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక 3-4 సినిమాలు నడుస్తున్నాయి. అక్కడికి వెళ్ళలేదు మేము, కానీ జస్ట్ చూసాం బయట నుంచి అంతే. హల్దీరామ్స్కి ఒక షాప్ ఉంది ఇక్కడ, వచ్చేసి గిఫ్ట్ షాపు. ఇది అండర్ 199 షాప్ అంట. 3rd ఫ్లోర్లో కూడా ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇది నేను చూడలేదు కింద ఉన్నప్పుడు, వీడియోలో వచ్చింది కానీ నార్మల్గా చూడలేదు. 3rd ఫ్లోర్లో అయితే వెళ్ళాను అన్నమాట. చూసారు కదా, ఇదేమో మన క్రాఫ్ట్స్ది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఫుడ్ కోసం ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు కొంచెం అలవాటైంది. ఇంకా సెకండ్ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు అదే ముందుగా ఎక్కేసింది. చూసారు కదా, ఇక్కడ లిఫ్ట్ ఉంది. కాకపోతే ఈ లిఫ్ట్ పార్కింగ్లోకి లేదన్నమాట.
ఓన్లీ ఫ్లోర్స్ తిరగడానికి. ఇటు సైడ్ ఫుడ్ కోర్ట్ ఉంది చూసారా. డోనట్స్ ఇవి యశును వేరే దగ్గర కూర్చోబెట్టి వచ్చి తీసాను, లేకపోతే కొనివ్వమని అడుగుతుందని. వాటిలో ఏముండదు కానీ మనకి రైమ్స్లో ఎక్కువగా డోనట్స్ చూపిస్తారు కాబట్టి బాగుంటాయని దాని ఫీలింగ్. ఆల్రెడీ 2-3 టైమ్స్ తినిపించాము కానీ దానికి ఆ ఫీలింగ్ పోవట్లేదు. షాపింగ్ కూడా చేసాము ఇంట్లో. సో చూసారు కదా, రకరకాల షాపింగ్ మాల్స్ ఉంటాయి. కాకపోతే కొన్నింట్లో కాస్ట్ ఎక్కువగా ఉంటాయి చాలా. కొన్ని మనం చూసుకోవాలి దేంట్లో తక్కువగా ఉంటాయి అనేది. మన వెస్టర్న్స్కి అయితే ఈ వెస్ట్ సైడ్ చూసారు కదా, వెస్ట్ సైడ్ ఉంది, దీంట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మన యాక్సెసరీస్ జ్యువెలరీ అలాంటివి అయితే అండర్ 199 ఉంది కదా, దాంట్లోనే బెటర్. ఇంకా కొన్ని ఇంట్లో అలాంటి కొన్ని ఇంట్లో మనకి తక్కువగా దొరుకుతాయి. మిగతా అన్నింటిలో కాస్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నింట్లోకి వెళ్ళి చూశాను నేను, కానీ కాస్ట్లు చూసి అమ్మో అనిపించింది. ఇంకా మనకి తెలుస్తుంది కదా ఎంత కాస్ట్ ఉంటాయని. రీజనబుల్గా ఎందులో అనిపిస్తే అందులో తీసుకోవడం బెటర్. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. అసలు మాల్స్ ఇలా ఉంటాయి ఎప్పుడైనా? అసలు ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే ఇంత ఖాళీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు నేను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని వీడియో తీయడానికి వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో ఎక్కాము మేము. తర్వాత చిన్నోడిని ఒక్కడిని ఎక్కిస్తే భయపడతాడని నేను కూడా కూర్చున్నాను అనమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను అనమాట. కానీ నాకు కూడా చాలా బాగా అనిపించింది. జనాలు తక్కువగా ఉండడంతో ఎవరు ఎక్కట్లేదు అనుకుంటా, అందుకని స్పేస్ ఉన్న దగ్గరల్లా రౌండ్స్ కొట్టాడు. చాలా ఎక్కువగా తిప్పాడు నార్మల్గా కన్నా. ఆ చిన్నోడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఆ ట్రైన్లోంచి ఇంకా పాటలు కూడా రైమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. ఈ ట్రైన్ ఎక్కడం వల్ల పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. నేను కూడా ఎప్పుడు యశుని ఎక్కిస్తాను కానీ ఎప్పుడు ఎక్కం కదా మనం, చిన్నపిల్లలు ఏమైనా. ఇప్పుడు ఎక్కితే చాలా బాగా అనిపించింది. సో అయిపోయింది. ఇంకా దిగిన తర్వాత కూడా మా చిన్నోడు మళ్ళీ ఎక్కడానికి వెళ్తున్నాడు. అంత నచ్చింది వాడికి.
సరే అని ఏదో ఒకటి మరిపించి ఇంకా షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చాను. ఈ వెస్ట్ సైడ్లో ఎప్పుడు ఆఫర్స్ ఉండవు కదా, కానీ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయన్నమాట. జనాలు లేకపోవడంతో కావచ్చు. నేను కొన్నాను, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో తర్వాత ఇది 199 స్టోర్ ఉందని చెప్పాను కదా, 3rd ఫ్లోర్లో. ఆ స్టోర్లోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ మిగతావన్నీ 199 బిలోనే ఉన్నాయి, కానీ కొన్ని కొంచెం ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి. ఇందాక ఇటు సైడ్లో చూపించాను కదా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, అవి 250. మిగతావన్నీ మ్యాక్సిమం 199. ఈ సైడ్కి ఉన్న చైన్స్ అన్నీ 199 రూపీసే. కొన్ని 99 ఉన్నాయి ఇయర్ రింగ్స్. చూసారు కదా, వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని బెల్ హ్యాండ్స్, బటర్ఫ్లై హ్యాండ్స్ ఉన్న బ్లౌజెస్కి, అలాంటి శారీస్కి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇయర్ రింగ్స్ కూడా అలానే చాలా పెద్దవి, చిన్నవి కూడా ఉన్నాయి. కొన్ని సిల్వర్ జ్యువెలరీ ఉన్నాయి కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ మ్యాక్సిమం 199 ఉన్నాయి కాస్ట్ అనేవి. సో అక్కడ చూసారు కదా, నెక్స్కి ఉన్నాయి చూసారా, సిల్వర్ జ్యువెలరీ 250 అలా రేంజ్ కొంచెం పెరుగుతూ వచ్చింది. ఒక్కోదానికి ఒక్కో ప్రైస్ ఉన్నాయి అవి. సో ఇదన్నమాట 199 మాల్. దీంట్లో కూడా ఒక చైన్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ చైన్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో షాపింగ్ వీడియో ఒకటి పెడతాను, దాంట్లోనే చూపిస్తాను డ్రెస్సెస్, చైన్ అన్నీ. రింగ్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా 199 రూపీసే. రింగ్స్ ఎంతనో అడగలేదు, కానీ ఈ బ్రాస్లెట్స్ అయితే 199 రూపీస్. చూసారు కదా, చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ మాల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి, మీకు కూడా బాగా నచ్చుతాయి దీంట్లో జ్యువెలరీ. సో ఇదన్నమాట 199 మాల్. ఈ 199 మాల్కి రాకముందే వెస్ట్ సైడ్ తర్వాత తిన్నామన్నమాట, కానీ నేను షూట్ చేయడం మర్చిపోయాను. చాలా ఆకలి వేసింది, అప్పటికి చాలా లేట్ అయింది. వెస్ట్ సైడ్లో షాపింగ్కి చాలా టైం పట్టిందన్నమాట, అందుకని అది షూట్ చేయడం కూడా మర్చిపోయాను తినేటప్పుడు. సో తర్వాత మళ్ళీ ఒకసారి ఫుడ్ కోర్ట్ చూపిద్దామని మీకోసం అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఈలోపు ఈ గేమ్స్ జోన్ ఒకటి కనిపించింది. పిల్లల్ని తీసుకురాకుండా ఓన్లీ నేనే వెళ్ళి షూట్ చేశాను. ఇక్కడ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువగా ఆడుతున్నారు. పాపం వీళ్ళకి మెయింటెనెన్స్ కూడా వస్తుందో లేదో. సో చూసారు కదా, గేమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి దీంట్లో. కాకపోతే ఇది మాకు కొంచెం దూరం, ఎక్కువగా వెళ్ళాం కదా, అందుకని కార్డ్ తీసుకోలేదన్నమాట. ఫోరం మాల్లో, ఇనార్బిట్ మాల్లో తీసుకున్నాం ఆల్రెడీ, అందుకని దీంట్లో కూడా ఎందుకులే అని వాళ్ళకి చూపించకుండా నేను షూట్ చేస్తున్నాను.
సో ఇక్కడేమో టికెట్స్ పాయింట్స్కి ఏమేమి గిఫ్ట్స్ వస్తాయి అనేది ఉంది. అన్నీ చిన్న చిన్న గిఫ్ట్సే ఉంటాయి, కానీ ఏదో ఫన్ కోసం ఆడడం అంతే. ఇందులోకి వస్తే మనీ వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడో చాలా రేర్గా వెళ్ళినప్పుడు రేర్గా వాళ్ళకి చూపించాలి, లేదంటే వెళ్ళిన ప్రతిసారి ఆడదామని అంటారు. సో అటు సైడ్ అనేది కనిపించకుండా తీసుకెళ్ళాలి జాగ్రత్తగా పిల్లల్ని. అది మీకు ఒక టిప్ అన్నమాట. సో మనకి ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకి తెలుస్తుంది కదా ముందుగానే ఎటు సైడ్ ఉంది ఈ గేమ్స్ జోన్ అనేది. సో అటు సైడ్ వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడాలన్నమాట. అప్పుడు వాళ్ళు చూడరాదు, ఒకటి ఉందని కూడా గుర్తురాదన్నమాట. చిన్నపిల్లలు అయితే, ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏం చేయలేం, కానీ పర్టికులర్గా గుర్తుపెట్టుకొని మరీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ గుర్తు రాకుండా ఏదో ఒకటి మర్పించడానికి ట్రై చేయాలన్నమాట. సో నేను ఒక్కదాన్ని వచ్చి ఇలా గేమ్స్ జోన్లని షూట్ చేశాను. చెట్లు, యానిమల్స్ అన్నీ బాగున్నాయి. రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్కి ఒక పుస్తకం కాకపోయినా ఈ టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, ఇవైనా కావాలని గోలే చేస్తారు. గేమ్స్ ఆడడం రాదు అని ఏదో చెప్పినా కూడా. సో చూసారు కదా, ఇదన్నమాట గేమ్స్ జోన్. ఇక్కడ చూసారా పెద్దవాళ్ళు షూట్ చేస్తున్నారు. ఇక్కడేమో బాల్ పట్టుకోవడం. చూసారు కదా ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో. ఇప్పుడు గేమ్ జోన్ అయిపోయింది. ఇంకా కింద అక్కడ ఏదో కార్డ్బోర్డ్స్తో ఉంది, అది షూట్ చేశాను ఇందాక. సో నేను అది షూట్ చేసి వచ్చేలోపు మా ఆయన టీ తాగాడనమాట. అదే ఫుడ్ కోర్టు. ఇక్కడ టాకో బెల్ అని ఉంది కదా, దాంట్లో మేము తిన్నాము. యాక్చువల్గా టాకోస్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేద్దామని అందులోకి వెళ్ళామన్నమాట. మనకి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ అనేది. చూసారు కదా, ఇందులో ఉన్నవి మ్యాక్సిమం తీసుకున్నాము. సో ఇప్పుడు స్పార్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సూపర్ మార్కెట్.
ఇందులో ఏమీ తీసుకోలేదు ఎక్కువగా, చాలా తక్కువ ఐటమ్సే తీసుకున్నాము. తిరగడానికే సరిపోయిందంతా. తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. ఇదన్నమాట ఏఎంబి మాల్. ఇంటికి వచ్చేసాం ఇంకా. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.